హాయ్ అండి. చిక్కుడుకాయలు పిక్కలు ఉంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చిక్కుడుకాయలు అన్నీ కూడా మనకి లోపల పిక్కల్లో పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని చిక్కుడుకాయ ఒలుచుకొని లోపల పిక్కలన్నీ కూడా బయటకు వచ్చేలా ఒలుచుకొని శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ గిన్నెలో కొద్దిగా జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కరివేపాకు, మీకు పులుపు కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు అట్లానే వండుకొని తినొచ్చు, స్కిప్ చేసేయచ్చు చింతపండు. ఇలా మనకి తురుములాగా కొబ్బరి అంతా కూడా కొద్దిగా తురుముకున్నట్టు మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. చిక్కుడుకాయ పట్టుకొని చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. అదే స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకుని మనం ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను, ఎందుకంటే మనకి ఉల్లిగడ్డ తెల్ల తెల్లగా మధ్యలో కనిపించకుండా చక్కగా ఉల్లిగడ్డకి సరిపడగా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకోవచ్చు, చిక్కుడుకాయ రోటీ అయినా, లేదు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి చాలామంది కొద్ది కర్రీ ఉంటే చాలు అన్నం మొత్తం కలుపుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. మనకి చింతపండు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం చింతపండు వేసాను, రైస్లో కూడా కలుపుకోవచ్చని. ఇలా మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలి. ఆయిల్లో వేగితేనే మనకి పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోతుంది. కరివేపాకు చాలా రుచిగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే ఒక్కసారి వండుకుంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది. మనం చింతపండు వేసినా సరే మన గ్రేవీలాగా లేదు, చూసారా, పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంటుంది. అదే టమాటా వేస్తే గ్రేవీలాగా అయిపోతుంది. ఇలా కొత్తగా చాలా టేస్ట్గా పచ్చిమిర్చి పుల్లటి చిక్కుడుకాయ చాలా బాగుందండి. ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. హాయ్ అండి. పుల్లటి దోశలతో కమ్మటి టమాటా చట్నీ కారంగా తింటే చాలా బాగుంటుంది కదా. ఒక గిన్నెలో జొన్నపిండి ఒక కప్పుడు, రాగిపిండి ఒక కప్పుడు, మైదా ఒక స్పూన్ తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడంతా సాల్టు, బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. అప్పటికప్పుడు మనకి దోశల పిండి లేనప్పుడు పిల్లలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఒక చిటికెడంతా వంట సోడా వేసుకొని ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాను. బాగా గిల్ల కొట్టుకొని పెరుగు వేసుకోవాలి. కలుపుతూ వాటర్ పోస్తూ కలుపుకోవాలి, ఇట్లా జారుడుగా. మీకు చిక్కగా కావాలంటే ఇలా కలుపుకోండి. ఇంకా దోశలు పల్చగా రావాలి అనుకుంటే ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు కారంగా దోశలపైకి చట్నీ అయితే రెడీ చేద్దాము. స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని ఒక 3 టమాటాలు వేసుకొని ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చీలు, ఆ పచ్చిమిర్చీలన్నీ కారం ఉండవని నేను వేసానండి. మీకు కారం తక్కువగా కావాలంటే కాస్త తక్కువగా వేసుకోండి. కొద్దిగా పసుపు, సాల్టు, ఒక గ్లాసుడు వాటర్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికిపోయేవి. చక్కగా సైడ్ దించేసి చల్లగైన తర్వాత టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేసి మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే చట్నీకి పోపు కూడా వేసుకోండి, నేను వేసుకుంటాను. దోశల పిండి మూత తీసి బాగా కలుపుకొని ఇట్లా దోశని ప్యాన్ మీద వేసుకుంటే మనకి రాగి పిండి దోశలు, జొన్న పిండి దోశలు రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సాఫ్ట్గా వేడి వేడి తింటే క్రిస్పీగా అనిపిస్తున్నాయి.
కాస్త చల్లగా అయిన తర్వాత సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయండి. పిల్లలు ఎప్పుడు దోశ అడిగినా ఇలా వేసి చూడండి. పిల్లలకే కానీ పెద్దలకే కానీ బొక్కలు గట్టిపడాలంటే రోజు మనకి రాగి పిండి అనేది జొన్న పిండి అనేది తింటూ ఉండాలి. ఇలా రొట్టె అయినా లేదంటే దోశ అయినా లేదు మనకి రాగి సంగట్లాగా చేసుకున్న చాలా బాగుంటుంది. డైలీ బ్రేక్ఫాస్ట్కి కాస్త మజ్జిగ వేసుకొని జావలా కాసుకున్న చాలా బాగుంటుంది. చూసారు కదా, చట్నీ మెత్తగా రుబ్బుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి. మధ్యలో ఎప్పుడు అడిగితే పిల్లలు అప్పుడు పెట్టవచ్చు, మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇన్స్టెంట్ దోశ పిండి చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడరు సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఎటువంటి కెమికల్ లేని హెయిర్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి. హెయిర్ ఆయిల్ 1/2 లీటరు, ఇది 1/2 లీటర్ బాటిల్, 200 బాటిల్, 200 ml, 1/2 లీటరు, 100 ml. ఈ 3 బాటిల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఎక్కువగా 1/2 లీటరు అడుగుతూ ఉన్నారు. 100 ml ట్రై చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. ట్రై చేసిన తర్వాత అందరూ 1/2 లీటరు, 200 ml వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నారు. హెయిర్ ఫాల్ ఆగుతుంది, చక్కగా రీగ్రోత్ బాగా కనిపిస్తుంది, చక్కటి రిజల్ట్ ఉన్నాయి. అన్ని ఆకులు పువ్వులే. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది. అంతేకాదండి, మనకి షాంపూ పౌడర్ ఇది చాలామంది ఫస్ట్ 1/4 కిలో తీసుకుంటున్నారు, తర్వాత 1/2 కిలో తీసుకుంటున్నారు. ఎక్కువగా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఆ హెయిర్ ఆయిల్ అనేది మీరు ఈ షాంపూ పౌడర్తోనే కాకుండా మీకు రెగ్యులర్గా ఏ షాంపూ లాంగ్ టైం యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో కూడా వాడుకోవచ్చు. హెయిర్ ఆయిల్ ఇదే వాడాలని ఏమీ లేదు. అన్నీ మాకు న్యాచురల్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. అది ఎంతైనా సరే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రీగ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. కెమికల్ లేని షాంపూలు కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి, మంచి రిజల్ట్ అనేది ఉంది. మాకు హెయిర్ ఆయిల్ ఎవరు ఆర్డర్ పెట్టిన తర్వాత ఏ రోజుది ఆ రోజే తయారు చేయబడుతుంది. ఈరోజు వచ్చిన ఆర్డర్ అన్నీ కూడా నైటు నేను ఆయిల్ మరిగించి మార్నింగు బాటిల్లో ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. ఫాస్ట్ కొరియర్ అండి, స్పీడ్ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ అవుట్ ఆఫ్ ఏరియా ఉంటుంది కదా, అవుట్స్కట్లో వాళ్ళ ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళిపోతుంది. సిటీలో ఉంటే ఈరోజు ఆర్డర్ ఇస్తే మేము పంపించినాక రేపు లేదు ఎల్లుండి వెళ్ళిపోతుంది. అలా 2 డేస్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక అంతకీ అక్కడ కొరియర్ వాళ్ళు కొంచెం డిలే ఉన్నట్లయితే 3 డేస్ పడుతుంది అంతే. చాలా చక్కటి రిజల్ట్ ఉన్న వల్ల ఏ రోజు ఆ రోజు మరిగించి ఇవ్వబడుతుంది. స్టాక్ అనేది అస్సలు ఉండదు. స్టాక్ పెట్టను కూడా, స్టాక్ ఎక్కువగా ఉంచకూడదని నేను ఏ రోజు ఆ రోజే మరిగించి తోలుతా. అలాగే సున్నిపిండి కూడా ఎప్పటికప్పుడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. షాంపూ పౌడర్ కూడా నేను సున్నిపిండిలో ఏమేమి వేసాను అనేది చెప్పడం చాలా కష్టమండి. ఎందుకంటే ఒక్క ఇంగ్రీడియంట్స్ కాదు, చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా తయారు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియో ఒక ప్లేట్లో పెట్టి చూపించాను సున్నిపిండి. ఆ వీడియో చూసి మీరు చేసుకోండి. కాకపోతే అందులో అన్ని పప్పులు, పువ్వులు, కొన్ని ఆకులే ఉన్నాయి. నేను కొన్ని మూలికలు కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. చాలామంది అది కలపండి ఆంటీ, ఇది కలపండి, మంచి స్మెల్ వస్తుంది అని చెప్పిన వల్ల కొన్ని మూలికలు అయితే కలిపాను సున్నిపిండిలో. స్కిన్ వైట్గా అవ్వడమే కాకుండా మచ్చలు తీసేస్తుంది, పింపుల్స్ రావు.